హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో ఘాటుగా ఎంతో రుచిగా ఉండే మిరియాల రసాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రసాన్ని మనం రంప దగ్గు వచ్చినప్పుడు అలాగే ఘాటుగా తినాలనిపించిన ఈజీగా 10-15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా సూపర్గా ఘాటుగా ఉండే మిరియాల రసాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఒక గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్పై ఒక గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపులన్నీ వేగాక ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా మెత్తగా అవ్విన తర్వాత మనం ముందుగా తీసుకున్న చింతపండు రసం వేసుకుని అలాగే 1 గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిరియాలు, ధనియాల పొడి కూడా వేసుకుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది కలిసాక ఈ రసం మరిగేటప్పుడు సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఘాటుగా ఎంతో రుచిగా ఉండే మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం రంప దగ్గు ఉన్నప్పుడు లేదా ఘాటుగా తినాలనిపించినప్పుడు ఇలా మిరియాల రసాన్ని చేసి చూడండి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.